వాకిట్లో నిలబడి ఇంట్లో తెలిపిస్తారు. మట్టి తోలుకుంటే కొంచెం ఏది మన వాళ్ళు ఇచ్చిన ఇల్లు స్థలాలు కనీసం బేస్మెంట్ కూడా ఇలా రోడ్డు కానీ బేస్మెంట్ కానీ ఏమి అట్లా ఇళ్ళ స్థలాలు అట్లా బాగుంది. పెద్దోడు అయిపోతుంది అవుతావా? ప్లేటా ప్లేట్ ప్లేట్ దాని బంగారం పెట్టుతాను. దానైనా జాగ్రత్త పట్టుకో. దానికి ఎందుకు అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలోకి వచ్చిన మొట్టమొదట వర్షాలు వచ్చినా ఏదైనా ఇబ్బందులు వచ్చినా జనసేన పార్టీ గిరిజన కాలనీలకు వెళ్ళడం, వాళ్ళ స్థితిగతులు అడిగి తెలుసుకోవడం, వాళ్ళకి ఏదైనా ఆకలిగా ఉంది, వర్షాలు వస్తున్నాయి, కట్లు తడిసిపోయినాయి, వండుకునేటికి ఇబ్బంది అంటే అంత అన్నం పెట్టి కడుపు నింపడం కానీ, ఏదైనా బెడ్షీట్లు కానీ, పిల్లలకి ఏదైనా బిస్కెట్స్ కానీ మాకు చేతనైనంత వరకు మేము సహాయం చేస్తూనే వస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఓట్లేసి గెలిపించి ఈరోజు ఎన్డీఏ కూటమిని మంచి మెజార్టీతో గెలిపించినందుకు మొట్టమొదటిగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో గిరిజనుల కోసం ఒక డ్రై డే లాగా పెట్టి వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఉండటానికి ఇల్లు ఇవన్నీ ఏర్పాటు చేసేదానికి ఇటీవల సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాన్ని 175 నియోజకవర్గాల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా గిరిజనుల కోసం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది గిరిజనులు ఈ సర్వేపల్లి నియోజకవర్గం నుంచి కనీసం 5,000 మంది దాకా గిరిజనులు వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఇళ్ల స్థలాలు కావచ్చు, అవన్నీ కూడా అర్జీల రూపంలో ఇచ్చడం జరిగింది. అదేవిధంగా 5 మండలాల్లో మండల రెవెన్యూ అధికారులందరూ వాటిని పరిశీలించి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలు ఏర్పాటు చేస్తామని చెప్పడం ఎంతో గొప్ప విషయం. అదేవిధంగా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇళ్ల స్థలాలు కేటాయించారు, ఎవరికి వేశారు, ఎప్పుడు ఇచ్చారు అనేటువంటి విషయం మాత్రం పూర్తి స్థాయిలో వివరాలు అయితే వాళ్ళ దగ్గర లేవు. కానీ పేదవాడు ఇంకా సొంత ఇంటి కలగానే ఉంది. ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రతి ఒక్కరికి, పేదలందరికీ కూడా ముఖ్యంగా గిరిజనులకి వాళ్ళకి ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, చేతిలో పని ఇవన్నీ కల్పించేదానికి మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ, ఆ శాఖలో గ్రామాల అభివృద్ధి కోసం అనేక విధాలుగా నిధులను తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధి కోసం కష్టపడడం జరుగుతుంది. అందులో భాగంగా మేమంతా కూడా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం, అదేవిధంగా ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ నెరవేర్చడం కోసం ఎక్కడ ఎవరికి ఎప్పుడు ఏ సమస్య ఉన్నా సరే జనసేన పార్టీ అడుగులు ముందుకు వేసి వాళ్ళని అన్ని విధాలు ఆదుకునేదానికి మేము ఉంటాం. అదేవిధంగా ఓట్లు వేస్తారా, ఎన్నికల సమయంలో వస్తామా వెళ్తామా అనేది కాదు. జనసేన పార్టీ అంటే ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తాం. ఇబ్బందులు వస్తే వాళ్ళని అన్ని విధాల మా సాయశక్తులు, మా సొంత నిధులతో ఆదుకునేదానికి ఎప్పుడు కూడా మేము ముందుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఏదైతే తోటపల్లి గూడూరు మండలంలోని రవీంద్ర నగర్లో కొత్తగా ఏర్పడినటువంటి కోడూరు పంచాయతీలో కాలు వంచున్నటువంటి గిరిజనులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు కానీ కనీసం పోల్స్ లాగించడం కానీ, కరెంటు ఇచ్చడం కానీ, గ్రావెల్ దోలించడం కానీ, కనీస వసతులు ఇక్కడ ఇళ్ళున్నాయి, ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు అనేటువంటి ఆనవాళ్ళు కూడా లేని విధంగా వైసీపీ పాలనలో ఈ యొక్క పేదవాడికి సొంత ఇంటి కలని చెప్పి లేఅవుట్లు అని చెప్పేసి ఎక్కడా కూడా ఆనవాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడికి వచ్చి చూసాం. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరితో కూడా మాట్లాడడం జరిగింది. త్వరలోనే సర్వేపల్లి శాసనసభ్యులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ కాలనీలు కూడా పరిశీలించమని చెప్పి వీళ్ళకి త్వరితగతిన కరెంటు లాగించడం కానీ, అదేవిధంగా ఉరుస్తున్న గుడిసెలకి పట్ల ఏర్పాటు చేయడం కానీ మా వంతు మేము చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం.